Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is Mathematics, LCM and HCF. These are the abbreviations. LCM full form, least common multiple. HCF full form, highest common factor. HCF ki two names ఉన్నాయి, HCF or GCF. GCF అంటే greatest common factor. జస్ట్ ఫస్ట్ లెటర్ ఒకటే చేంజ్. హెచ్ అంటే హైయెస్ట్, జీ అంటే గ్రేటెస్ట్, జీసీఎఫ్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనకి 2 నెంబర్స్ ఇచ్చి 2 కానీ 3 నెంబర్స్ ఇచ్చి ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ అని వస్తాయి కదా, ఆ సమ్స్ వాళ్ళు నేర్చుకుందాం. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టిపుల్ అండ్ ఫ్యాక్టర్? మల్టిపుల్స్ ఆఫ్ 9 ఆర్. మల్టిపుల్స్ అంటే 9 టేబుల్లో వచ్చే ఆన్సర్స్ అన్ని మల్టిపుల్స్ అంటాం. 9, 18, 27, 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36. These are the multiples of 9. మల్టిపుల్ అంటే ఇది. నెక్స్ట్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఆర్. ఈ 9 అనేది ఏ టేబుల్స్లో వస్తుందో వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఫస్ట్ నుంచి చూసుకోండి. 1 టేబుల్లో 9 వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్లో 9 వస్తుందా? రాదు. 3 టేబుల్లో 3 3s are 9, సో రైట్ 3 రాసాము. నెక్స్ట్ ఇంకా 4 టేబుల్లో రాదు. 5 టేబుల్, 6 టేబుల్, 7 టేబుల్, 8 టేబుల్, ఈ టేబుల్స్లో ఎక్కడ 9 రాదు మనకు ఆన్సర్. మళ్ళీ 9 టేబుల్లో వస్తుంది. ఇప్పుడు 9 1s are 9. ఏ టేబుల్స్లో వస్తాయో ఆ నెంబర్స్ మాత్రమే రాస్తాం ఇక్కడ. మరి ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతాయి? 9కి ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఆర్ 1, 3 అండ్ 9. మల్టిపుల్స్ అంటే 9 టేబుల్లో వచ్చే ఆన్సర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఆ నెంబర్ ఏ టేబుల్స్లో వస్తుందో అవి రాస్తాం అన్నమాట. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 9. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ సపోజ్ 15 తీసుకోండి. మల్టిపుల్స్ ఆఫ్ 15 ఆర్ 15 టేబుల్లో వచ్చే ఆన్సర్స్ 15, 30, 45, 60 సో ఆన్. అదే ఫ్యాక్టర్స్ తీసుకుంటే షార్ట్కట్లో రాసిన ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఫస్ట్ ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్లో వస్తుందా? రాదు. 3 టేబుల్లో 3 5s are 15. నెక్స్ట్ 4 టేబుల్లో రాదు. 5 టేబుల్లో వస్తుంది. మళ్ళీ 5 3s are 15. నెక్స్ట్ ఇంకెక్కడ రాదు. మళ్ళీ 15 టేబుల్లోనే వస్తుంది. 15 1s are 15. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఆర్ ఏమవుతాయి? 1 3 5 15. అదే మల్టిపుల్స్ ఆఫ్ 15 ఆర్ 15, 30, 45, 60, 75 ఎక్సెట్రా. ఇంకా వాటికి ఎండింగ్ ఏమీ లేదు. మల్టిపుల్స్కి ఏ నెంబర్కైనా ఎండింగ్ అనేది ఏమి ఉండదు, అలా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. అదే ఫ్యాక్టర్స్కి అయితే ఎండింగ్ ఉంటుంది, జస్ట్ ఆ నెంబర్ వరకే. మళ్ళీ 15 తర్వాత మళ్ళీ 16 టేబుల్లో 17 టేబుల్లో మనకి 15 అనేది రాదు. ఇక ఆ నెంబర్తోనే లాస్ట్. ఫ్యాక్టర్స్కి అయితే లిమిట్ ఉంటుంది కానీ మల్టిపుల్స్కి దెర్ ఇస్ నో లిమిట్. ఫర్ సపోజ్ మీరు 7కి ఫ్యాక్టర్స్ చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 ఏమొస్తాయి? 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నెంబర్. 1 అనేది చూసుకోకర్లేదు, చెక్ చేసుకోకర్లేదు, ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకే టేబుల్స్లో వస్తుంది 7? ఇంకే టేబుల్స్లో రాదు. 1 and 7 ఓన్లీ. దేనికి ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్స్ 1 and ఇట్ సెల్ఫ్ అయితే ఆ నెంబర్స్ని ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. మనకి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ తెలుసు కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇఫ్ ఎనీ నెంబర్ హ్యావ్ ఓన్లీ ఫ్యాక్టర్స్ 1 and ఇట్ సెల్ఫ్, దట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఇంకేంటి మీకు ఎగ్జాంపుల్ కావాలంటే 11 తీసుకోవచ్చు. 11కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 కామన్ ఫర్ ఎనీ నెంబర్. నెక్స్ట్ 11 అనేది ఏ టేబుల్లో అయినా వస్తుందా? ఏ టేబుల్లోనే రాదు, మళ్ళీ 11th టేబుల్లోనే వస్తుంది. ఏ నెంబర్కైనా 1 and ఇట్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్ అంటే మళ్ళీ ఆ నెంబరే. ఆ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే వాటిని ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 and ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు 7, 11 ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇంకా చాలా ఉంటాయి. 13 తీసుకోవచ్చు మీరు. ఇంకా 19. మళ్ళీ ఎవ్రీ ఆడ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్.
9 అనేది మనకి ఆడ్ నెంబరే, కానీ 9కి మనకి ఫ్యాక్టర్స్ ఇప్పుడు పైన చెప్పుకున్నాం. 1 3 9. ఆ 2 కంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా దాన్ని కాంపోజిట్ నెంబరే అంటాం. మళ్ళీ మీకు 5 కూడా వస్తుంది ప్రైమ్ నెంబర్స్లో. 7 11 5 3 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇంక 1 ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. COMPOSITE కాంపోజిట్ నెంబర్స్. 9. నెక్స్ట్ ఇంకేంటి చాలా ఉన్నాయి. 12. ఎందుకు 12కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 చాలా ఉన్నాయి 12కి ఫ్యాక్టర్స్. కాంపోజిట్ నెంబర్స్ ఏంటంటే 9 12 14. ఎందుకంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఫైండ్ ద LCM అండ్ GCF ఆఫ్ 6 and 8. ఎలా చేయొచ్చు? LCM అంటే మనకి ఏం కావాలి? 6 and 8. LCM చూద్దాం ఫస్ట్. LCM అంటే మల్టిపుల్స్. 6కి మల్టిపుల్స్ రాసుకోవాలి. 6కి మల్టిపుల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? 6 12 ఆ టేబుల్లో వచ్చే ఆన్సర్స్ అన్నీ 18 24 30 36 సో ఆన్. నెక్స్ట్ 8 టేబుల్కి ఆన్సర్స్ 8 16 24 32 40 సో ఆన్. ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాం? LCM ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వీటిలో కామన్గా ఉన్నాయో చూసుకోవాలి. LCM అంటేనే కామన్ మల్టిపుల్స్ కదా. ఇప్పుడు కామన్గా ఉన్నాయి ఏంటి? మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్స్ ఏమన్నా? 6 ఉందా దీంట్లో? లేదు. 12 దీనిలో లేదు. నెక్స్ట్ 18 ఉందా? లేదు. ఏముంది? ఫస్ట్ 24 ఉంది ఫస్ట్ కామన్ మల్టిపుల్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా కామన్గా? ఇంకేం లేదు. మరి మన పేరేంటి అసలు? LCM లీస్ట్ కామన్ మల్టిపుల్. కొన్నిటికైతే 2 3 ఉంటాయి, తర్వాత ఇంకోటి కూడా వస్తుంది. అప్పుడు మనకి చిన్న నెంబరే తీసుకోవాలి. లీస్ట్ అని చెప్పి అనుకున్నాం కదా, ఉన్న వాటిలో కామన్గా ఉంది లీస్ట్. 24 ఇస్ ద LCM. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ 24. అదే GCF అయితే 6కి ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. F ఫ్యాక్టర్స్. 1 ఈజ్ ఏ కామన్. నెక్స్ట్ 2 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 6 టేబుల్లో వస్తుంది. అంతే. అది 8కి 1 2 ఇంకే టేబుల్లో వస్తుంది. 4 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకా 8 టేబుల్లో వస్తుంది. అంతే. మరి ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి? 2 ఒకటే కామన్గా ఉంది, 1 ఒకటి కామన్గా ఉంది. నెక్స్ట్ 3 లేదు, ఇక్కడ 6 లేదు, 4 లేదు, 8 లేదు. మరి ఇప్పుడు నేమ్లోనే ఉంది కదా గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. లీస్ట్ కాదు తీసుకునేది మనం, గ్రేటెస్ట్. ఉన్నాయే 1 and 2. గ్రేటెస్ట్ ఏమవుతుంది అప్పుడు? 2. 2 ఈజ్ ద GCF. GCF ఏంటిది మనకి? 2. అది 24 LCM. 6 8 స్మాల్ నెంబర్స్ కాబట్టి మనం ఇలా రాసుకున్నాం. అదే LCM ఆఫ్ 96 and 102 అని చెప్పి అని ఇచ్చారనుకోండి, మరి అప్పుడు 96కి మల్టిపుల్స్ రాసుకోవడం, 102కి మల్టిపుల్స్ రాసుకోవడం, వీటికి ఫ్యాక్టర్స్ రాసుకోవడం అన్నీ కష్టం. కాబట్టి మనం LCMని GCFని 2 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది స్మాల్ నెంబర్స్ కాబట్టి రాసుకున్నాం. ఓకే, బిగ్ నెంబర్స్కి అయితే కష్టం కదా. ఆ 2 మెథడ్స్ ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ద 2 మెథడ్స్? ఫస్ట్ వన్ ఈజ్ డివిజన్ మెథడ్. సెకండ్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మనం ఎక్కువగా డివిజన్ మెథడ్నే యూజ్ చేస్తాం. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఊరికనే ఒకసారి చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా. ఎగ్జామ్స్లో ఒకసారి స్పెసిఫిక్గా అడుగుతాడు ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని. కానీ జనరల్గా అసలు ఎక్కువ అన్ని చోట్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా సరే మనం యూజ్ చేసేది డివిజన్ మెథడే యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద LCM అండ్ GCF ఆఫ్ 18 and 20 ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్.
ఏ నెంబర్స్కి 18కి 20కి మనం ఎల్సిఎం జీసీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాబట్టి ఇలా తీసుకోండి. ఫస్ట్ ఒక్కొక్క నెంబరే తీసుకుందాం. ఈ నెంబర్కి సపరేట్గా ఈ నెంబర్కి సపరేట్గా. 18 2 టేబుల్లో హౌ మెనీ టైమ్స్ 2 9s are 18. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో వస్తుంది 9 రాదు, 3 టేబుల్లో వస్తుంది. 3 3s are 9. ఇంకా డివైడ్ చేయడానికి ఏం లేదుగా వదిలేసింది. నెక్స్ట్ 20కి 2 టేబుల్లో 2 10s are 20. నెక్స్ట్ 2 5s are 10 అయిపోయింది. ఇప్పుడు 18కి ఏం రాసుకుందాం 2 × 3 × 3. 20కి ఏం రాసుకుందాం 2 2 5. ఇక్కడ ఉన్నాయన్నీ రాసుకుంటాం 2 × 2 × 5. వీటిలో ఇప్పుడు కామన్గా ఏమున్నాయి 1 కామన్గా ఉంది. ఇంకా వీటిలో 3 లేదు, ఇక్కడ ఇంకో 2 ఇక్కడ ఉందంటే ఇక్కడ లేదు, ఇక్కడున్న 5 ఇక్కడ లేదు. ఇక్కడ 2 3s ఉన్నాయి, ఇక్కడ 2 2s ఉన్నాయి, కానీ కామన్గా ఉంది ఓన్లీ 1 2నే రెండిట్లోనూ కామన్గా ఉంది. దాన్ని జీసీఎఫ్గా తీసుకుంటాం. ఏ ఫ్యాక్టర్ అయితే కామన్గా ఉందో ఆ ఫ్యాక్టర్ని తీసుకుంటాం. ఇప్పుడు జీసీఎఫ్ ఆఫ్ 18 and 20 ఏమవుతుంది 12. మరి ఎల్సిఎం ఆఫ్ 18 and 20 అంటే ఇక్కడ ఉన్నాయన్నీ రాసుకుంటాం. ఇక్కడ కామన్గా ఉన్నాయి 2 ఉన్నాయి కదా అని చెప్పి 2 రాసుకుంటాం, ఒక్కసారే రాసుకుంటాం. ఆ 2ని ఒకసారి రాసుకున్నాం. ఇంకెన్ని 3s ఉన్నాయి 3 × 3. అదే కామన్గా ఉంటే మాత్రం సింగిల్ టైమే రాసుకుంటాం. మళ్ళీ దీన్ని కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2నే తీసుకుంటాం, ఈ 2ని 5ని తీసుకుంటాం. 2 × 5 ఇవన్నీ మల్టిప్లై చేయటం. 2 3s are 6, 6 3s are 18, 18 2s are 36, 36 5s are 36 5s ఇక్కడ మల్టిప్లై చేసుకుందాం. 5 6s are 30, 5 3s are 15 + 3 18, 180 LCM. LCM of 18 and 20 is 180. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ 36 60కి తీసుకుందాం. 36 60 ఎలా తీసుకోవాలి, ఫస్ట్ సింగిల్గా 60కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 2 18s are 36, నెక్స్ట్ 2 9s are 18, నెక్స్ట్ 2 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్లో వస్తుంది. 3 3s are 9 అయిపోయింది. నెక్స్ట్ దీనికి 2 3s are 6 0, 2 30s are 60, 2 15s are 30, నెక్స్ట్ 15 2 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్లో తీసుకున్నాం. 3 5s are 15. ఇప్పుడు 36కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమిటి 2 × 2 × 3 × 3 ఇవి 2 2 3 3. నెక్స్ట్ 60కి ఏమేమి వచ్చినాయి ఇవన్నీ 2 × 2 × 3 × 5. ఇప్పుడు చూడండి మీరు ఫ్యాక్టర్స్ కామన్గా ఏమేమి ఉన్నాయి. ఈ 2 కామన్గా ఉంది, ఇక్కడ 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, ఇంకో 3 ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్న 5 ఇక్కడ కామన్గా లేదు. అంటే ఇప్పుడు ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్సే. ఇప్పుడు 36కి 60కి జీసీఎఫ్ ఏమవుతుంది 2 × 2 × 3. ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇక్కడ సింగిల్ 3 ఉన్నాయి, అవన్నీ తీసుకున్నాం కామన్గా ఉన్నాయి. ఇప్పుడు దీనికి జీసీఎఫ్ ఏమవుతుంది 2 2s are 4, 4 3s are 12. 12 is the GCF of 36 and 60. అక్కడ ఎన్ని అయితే కామన్గా ఉంటాయో అన్నీ కామన్గా తీసేసుకుని వాటిని మల్టిప్లై చేస్తాం. అదే ఎల్సిఎం అయితే కామన్గా ఉన్నాయి సింగిల్ టైమే తీసుకుంటాం, మళ్ళీ 2 times తీసుకోము. 2 × 2 × 3. ఇక్కడ ఇవన్నీ కామన్గా ఉన్నాయి, ఇవన్నీ ఇలా రౌండప్ చేసుకోండి. సింగిల్ టైమే తీసుకుంటాం, 2 times తీసుకోము. ఇంకా మిగతా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఈ 2 ఉన్నాయి 3 × 5. వాటిని రాసేసి వీటన్నిటిని మల్టిప్లై చేస్తాం. 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36, 36 5s are లక్కీగా మనకు పైన మల్టిప్లై చేసిందే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా 180. 36 60 కూడా ఎల్సిఎం ఏమైంది 180. అదే జీసీఎఫ్ అయితే కామన్గా ఉన్నాయే తీసుకున్నాం కాబట్టి 2 2s are 4, 4 3s are 12. 12 is the GCF, 180 is the LCM. This is
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఎందుకు మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకున్నాం కాబట్టి. కానీ జనరల్గా మనం యూజ్ చేసేది ఏంటి, డివిజన్ మెథడ్. ఈ నెంబర్స్కి డివిజన్ మెథడ్ ఎలాగో చూడండి. ఇప్పుడు డివిజన్ మెథడ్ ఇప్పుడు 36ని 60ని ఒకేసారి తీసుకుంటాం. ఇందాకమో విడివిడిగా తీసుకున్నాం, ఇప్పుడు ఒకేసారి తీసుకున్నాం. 2 టేబుల్లో 2 18s are 36, 2 30s are 60. మళ్ళీ ఈ రెండు 2 టేబుల్లో వస్తాయిగా. 2 9s are 18, 2 15s are 30. 2 టేబుల్లో వస్తాయి, ఈ నెంబర్స్ రావు. 3 టేబుల్లో 3 3s are 9, 3 5s are 15. అయిపోయిందిగా. ఇప్పుడు జీసీఎఫ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎల్సిఎం ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేసాం ఈ 2తో. ఇక్కడ 2తో 2 నెంబర్స్ని డివైడ్ చేసాం. ఇక్కడ 3ని 3 5. ఇప్పుడు ఈ తీసుకుంటాం. జీసీఎఫ్ అంటే 2 నెంబర్స్ని డివైడ్ చేసాం కాబట్టి 2 × 2 × 3గా తీసుకుంటాం. అదే ఎల్సిఎం అంటే ఈ నెంబర్స్ నెక్స్ట్ ఈ నెంబర్స్ కూడా తీసుకుంటాం. ఎల్సిఎం అంటే 2 × 2 × 3 × 3 × 5. మళ్ళీ సేమ్ పైన వచ్చింది ఇలాగే. 12 ఈజ్ ద జీసీఎఫ్, 180 ఈజ్ ద ఎల్సిఎం. ఇక్కడ ఉన్న నెంబర్స్ని జీసీఎఫ్గా తీసుకుంటాం, ఎందుకు 2 నెంబర్స్ని డివైడ్ చేసాం కదా. 3 3s are 9, 3 5s are 15. ఇక్కడ ఉన్నవి జీసీఎఫ్గా తీసుకుంటాం. 2 × 2 × 3. అదే ఎల్సిఎం అంటే ఇవి ప్లస్ 3 × 5. ఇక్కడ ఉన్న నెంబర్స్ కూడా తీసుకుంటాం ఎల్సిఎంలో. 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36, 36 5s are 180. This is division method. Next, LCM and GCF of 9 and 12 in division method. Division method లో ఎలా చెప్పుకున్నాం, 9 12 ఒకేసారి రాసేసుకుంటాం. ఈ రెండిట్లోనూ ఇప్పుడు ఏ టేబుల్ కామన్గా పోతుంది. 2 టేబుల్లో 9 రాదు కాబట్టి 3 టేబుల్ తీసుకుందాం. 3 3s are 9, 3 4s are 12. నెక్స్ట్ 3 టేబుల్లో 4 రాదు, 2 టేబుల్లో 3 రాదు, 2 తీసుకుందాం. ఇంకా ఇక్కడ 2 టేబుల్లో 3 రాదు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుంటాం అంతే. నెక్స్ట్ 2 టేబుల్లో 4 హౌ మెనీ టైమ్స్, 2 2s are 4. 3 నేమో 3 3s are 9, 3 4s are 12. కానీ ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేయాలి, అందుకు మనం జీసీఎఫ్గా ఈ 3 ఒక్కటినే తీసుకుంటాం అన్నమాట. 2 నెంబర్స్ని డివైడ్ చేసింది ఏంటి, ఈ 3 ఒకటే. ఈ స్టెప్లో మనకి 2 3ని డివైడ్ చేయాలి, ఒక్క నెంబర్ని డివైడ్ చేసింది, అందుకని ఇక్కడ ఉన్నవన్నీ తీసుకోమన్నమాట. జీసీఎఫ్ అంటే అన్ని డివైడ్ చేసి తీసుకుంటాం. ఇందాక సమ్లో మనకి అన్ని నెంబర్స్ని డివైడ్ చేసినాయి ఇక్కడ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది 3 ఒకటి, ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేసింది, 2 డివైడ్ చేయలేదు కాబట్టి జీసీఎఫ్గా ఈ 3 ఒక్కదాన్నే తీసుకుంటాం. జీసీఎఫ్ ఆఫ్ 9 and 12 ఈజ్ 3. అదే ఎల్సిఎం అంటే ఇంకా మనకి అన్నీ రాసేసుకోవడం అంతే, ఇంకా దానికి రూల్స్ ఏం లేవు. ఇక్కడ ఉన్నాయన్నీ రాసేసుకోవాలి. 3 × 2 × 3 × 2. ఒక జీసీఎఫ్కి మనం చెక్ చేసుకున్నాం 2 నెంబర్స్ని డివైడ్ చేసిందా లేదా. కామన్గా డివైడ్ చేసింది కాబట్టి 3ని రాసుకున్నాం. ఈ 2 ఇక్కడ ఒక్క నెంబర్ని డివైడ్ చేసింది. ఎల్సిఎం అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని రాసేసుకుంటాం. 3 2s are 6, 6 3s are 18, 18 2s are 36. The LCM of 9 and 12 is 36. ఇప్పుడు దీనికి ఒక రిలేషన్ కూడా ఉంది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ మనం చేసింది కరెక్టా కాదా అని చెప్పి చూసుకోవడానికి దానికి రిలేషన్ ఏంటంటే ఎల్సిఎం × హెచ్సిఎఫ్ ఈక్వల్ టు G1 × G2 అంటే గివెన్ నెంబర్స్. మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 9 and 12, 9 × 12 చేసుకుంటాం. మనకి ఎల్సిఎం ఏమొచ్చింది, 36 వచ్చింది. హెచ్సిఎఫ్ 3 వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి సేమ్ ఆన్సర్ రావాలి. 12 9s are 108, ఇది తెలుసు మనకి. మరి 36 3s are మల్టిప్లై చేసి చూద్దాం. 3 6s are 18, 3 3s are 9 + 1 10, 108. ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ రావాలి, మనకి ఇచ్చిన నెంబర్స్ని మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ రావాలి, అప్పుడే మన సమ్ రైట్ అయినట్టు, లేకపోతే ఎక్కడో రాంగ్ చేసినట్టు అనమాట.
మళ్ళీ ఈ రూల్ ఎప్పుడు ఓన్లీ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడే. అదే ఇక్కడ 9కి 12కి 18కి మూడింటికి కలిపి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అనుకున్నప్పుడు ఈ రూల్ అప్లికబుల్ అవ్వదు. ఓన్లీ 2 నెంబర్స్కి ఇచ్చినప్పుడే ఈ రూల్ అప్లికబుల్ అనమాట. 2 కంటే ఎక్కువ ఇస్తే ఈ రూల్ రాదు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్స్ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు G1 ఇంటూ G2. ఎల్సిఎం అండ్ జీసీఎఫ్ ఆఫ్ 11 అండ్ 13. ఫస్ట్ ఇలా రాసుకోండి 11 అండ్ 13. ఏ టేబుల్ అయినా కామన్గా ఉంటాయి కదా దీనికి. అసలు ఈ రెండు ఇందాక చెప్పుకున్నాం ప్రైమ్ నెంబర్స్ అని. 2 టేబుల్ లేదు, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, అసలు ఏ టేబుల్లోనూ ఈ నెంబర్స్ రావు. 11కి ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా 1 అండ్ 11. 13కి ఫ్యాక్టర్స్ 1 అండ్ 13. వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. మనకి ఎప్పుడైనా సరే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ప్రైమ్ నెంబర్స్ కానీ కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎందుకంటే కో ప్రైమ్ అంటే ఏంటి, ఏ నెంబర్స్కైనా ఓన్లీ 1 ఒకటే కామన్గా ఫ్యాక్టర్ ఉంటే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. 11 అండ్ 13 అనే కాదు, ప్రైమ్ నెంబర్స్కే కాదు. ఇప్పుడు 9 అండ్ 11కైనా తీసుకోండి మీరు. 9కి ఫ్యాక్టర్స్ 1, 3, 9 వస్తాయి. కానీ 11కి ఫ్యాక్టర్స్ 1, 11 వస్తాయి. ఇప్పుడు మరి కామన్గా ఏమున్నాయి, ఓన్లీ 1 ఉంది కదా. దేనికైనా సరే ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 ఉంటే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఆ కో ప్రైమ్ నెంబర్స్కి జీసీఎఫ్ ఎప్పుడు 1 అవుతుంది అంతే. ఈ 11 అండ్ 13 వీటికి ఇంకా ఏది కామన్గా ఉండదు, ఓన్లీ 1 ఒకటే. 1 11 సార్ 11, 1 13 సార్ 13. ఎంతసేపు రాసుకుని 1 ఒకటే. అందుకన్నప్పుడు కో ప్రైమ్ నెంబర్స్కి జీసీఎఫ్ ఎప్పుడు ఏమవుతుందంటే 1 అవుతుంది. అదే ఎల్సిఎం అయితే వాటి ప్రోడక్ట్ 11 ఇంటూ 13. దీన్ని మల్టిప్లై చేసుకోవడమే. 13 11 సార్ 1 3 సార్ 3, 1 1 సార్ 1, 1 3 సార్ 3, 1 1 సార్ 1, 3 4 1, 143. కో ప్రైమ్ నెంబర్స్కి జీసీఎఫ్ ఎప్పుడు ఏంటిది 1. ఎల్సిఎం అయితే ద ప్రొడక్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్. ఇక్కడ 11 అండ్ 13 కనుక్కోమన్నారు కాబట్టి 11 ఇంటూ 13. 11 13 సార్ 143. వాటికి కామన్గా ఫ్యాక్టర్స్ ఏముండదు, 1 ఉంటుంది. అందుకని జీసీఎఫ్ 1 అయిపోయింది అనమాట. ఎల్సిఎం ఆఫ్ 12, 15, 20 3 నెంబర్స్. 3 నెంబర్స్ని వరుసగా రాసేసుకోండి. 12, 15, 20. ఇప్పుడు చెప్పే మెథడ్స్ 2 మెథడ్స్ చెప్తాను. 2 స్టాండర్డ్గా గుర్తు చేసుకోండి. ఇవే స్టాండర్డ్. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ స్టెప్లో సింగిల్ స్టెప్లో 3 వచ్చింది. ఒక్కోసారి అసలు ఫస్ట్ స్టెప్ కూడా రాదు, అసలు ఏ నెంబరు కామన్గా ఉండదు. ఇప్పుడు 2 నెంబర్స్ చిన్నవి కాబట్టి వచ్చింది. నెక్స్ట్ ఇంకా 9, 12, 20 ఉందనుకోండి, అప్పుడు 2 టేబుల్ రాదు. 9 ఉంది కాబట్టి 3 టేబుల్లో 20 రాదు. అందుకని సింగిల్ స్టెప్లో కూడా కామన్గా ఉండకపోవచ్చు. అందుకని ఇప్పుడు ఇంకో మెథడ్ చెప్తాను జీసీఎఫ్కి, కంటిన్యూ డివిజన్ మెథడ్ అని. ఈ మెథడ్లో అయితే ఏ నెంబర్స్ అయినా సరే మనకి వస్తుంది అన్నమాట. ఇవన్నీ స్మాల్ నెంబర్స్కి వస్తాయి కానీ బిగ్ నెంబర్స్కి ఇంకా 2 కంటే 3 ఎక్కువ ఇచ్చినప్పుడు కొన్ని నెంబర్స్కి రాదు. అని ఇప్పుడు చెప్పే మెథడ్స్ని స్టాండర్డ్గా గుర్తు చేసుకోండి. ఏ నెంబర్స్కైనా ఎన్ని నెంబర్స్కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఎక్కడైనా సరే మనకి స్టాండర్డ్గా ఉంటుంది. 12, 15, 20 2 టేబుల్ తీసుకోండి. ఇది దీనికి చూసుకోండి. 3 టేబుల్ తీసుకుంటే 12, 15 వస్తాయి కానీ 20 రాదు. 2 టేబుల్ తీసుకుంటే 15 రాదు. సింగిల్ స్టెప్లో కూడా రాదనమాట ఒక్కోసారి. అందుకని ఇప్పుడు జీసీఎఫ్కి కంటిన్యూ డివిజన్ మెథడ్ చెప్తేనే ఎల్సిఎం ఈ మెథడ్. 2 6 సార్ 12, 15 పోదు కాబట్టి 15 యాజ్ టీజ్ రాసుకుంటాం. 2 10 సార్ 20. నెక్స్ట్ 2 టేబుల్లో 2 3 సార్ 6, 15 రాదు కాబట్టి 15 యాజ్ టీజ్ రాసేసుకుంటాం. 2 5 సార్ 10. ఇప్పుడు ఏం టేబుల్ తీసుకుందాం, 3 టేబుల్. 3 1 సార్ 3, 3 5 సార్ 15. 3 టేబుల్లో 5 రాదు కాబట్టి 5 యాజ్ టీజ్. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 5 రాసుకోవచ్చు. 1 యాజ్ టీజ్. 5 1 సార్ 5, 5 1 సార్ 5. ఎల్సిఎం ఏమవుతుంది ఇప్పుడు, ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇవన్నీ 1సే కాబట్టి ఇంకా మనకు అక్కర్లేదు. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60. The LCM of 12, 15, 20 is 60. మరి జీసీఎఫ్ ఇన్నాళ్ళు చెప్పుకున్నట్టు ఇప్పుడు దీనికి జీసీఎఫ్ ఎక్కడైనా ఒక్క స్టెప్లో అయినా కామన్గా ఉందో ఒక్క నెంబర్ అయినా
లేదు. ఇక్కడ 2 15ని డివైడ్ చేయాలి, ఇక్కడ 2 15 డివైడ్ చేయాలి. ఈ 3 తీసుకుంటే 3ని 15ని డివైడ్ చేస్తుంది కానీ 5ని డివైడ్ చేయాలి. ఈ 5 తీసుకుంటే 1 అవ్వలేదు, 5 అయింది. సింగిల్ స్టెప్లో కూడా ఎక్కడ కామన్ లేదు. అందుకని మనకి ఇప్పుడు చెప్పుకునే మెథడ్ స్టాండర్డ్. ఇది ఎల్సిఎంకి జీసీఎఫ్ ఆఫ్ 15, 25, 35 కంటిన్యూ డివిజన్ మెథడ్. కంటిన్యూ డివిజన్ మెథడ్లో మనం డివిజన్ ఫార్మాట్లో రాసేసుకుంటాం. 15, 25 ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకుంటాం. ఫస్ట్ 2 నెంబర్స్ ఇది ఎలా చేయాలో చూడండి. 15 1s are 15, 15 2s are 30 కాబట్టి 1 టైం తీసుకుంటాం. రిమైండర్ 0 1. మన దాకా డివిజన్స్ అంటే ఏం చెప్పాం, బ్రింగ్ డౌన్ తీసుకునేవాళ్ళం. బ్రింగ్ డౌన్ తీసుకునే నెంబర్ లేదు కాబట్టి సమ్ అయిపోయింది అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ అది కాదు. కంటిన్యూ డివిజన్ మెథడ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఇది రిమైండర్ మన డివైజర్గా మారిపోద్ది, ఈ డివైజర్ డివిడెండ్గా అయిపోతుంది. ఈ 15 ఇక్కడ డివిడెండ్గా వచ్చేసింది. నేమ్స్ గుర్తున్నాయి, డివైజర్, డివిడెండ్, కోషెంట్. మనకి సబ్ట్రాక్షన్ చేశాక వచ్చేదని రిమైండర్ అంటాం. ఈ స్టెప్లో రిమైండర్ డివైజర్గా అయిపోయింది, ఈ డివైజర్ డివిడెండ్గా అయిపోయింది. 10 1s are 10, రిమైండర్ 5. ఇప్పుడు ఈ రిమైండర్ ఏమవుతుంది, డివైజర్గా మారిపోతుంది. ఇక్కడ డివైజర్ డివిడెండ్ అయిపోతుంది. 5 2s are 10. ఇలా 0 వచ్చేదాకా చేస్తాం. ఎప్పుడైతే 0 వచ్చిందో ఏ స్టెప్తో చేసాం, ఇప్పుడు 5తో డివైడ్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది. ఇప్పుడు ఇది జీసీఎఫ్. మళ్ళీ ఫైనల్ జీసీఎఫ్ కాదు. 15 25 చేసినప్పుడు 15 25కి జీసీఎఫ్ 5 అయింది. ఇప్పుడు ఈ 5 తీసుకుని మనకి ఇంకా రిమైనింగ్ నెంబర్ ఇంకొకటి ఉంది. 3 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి 35. ఇప్పుడు 535లో హౌ మెనీ టైమ్స్, 5 7s are 35, రిమైండర్ 0. ఇప్పుడు జీసీఎఫ్ ఆఫ్ 15 25 35 ఈజ్ ఎంత, 5. ఇక్కడ తీసుకోవాలి, మన కోషెంట్ కాదు తీసుకునేది, డివైజర్. ఏ నెంబర్తో అయితే డివైడ్ చేసినప్పుడు 0 వచ్చిందో అది జీసీఎఫ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం 2 నెంబర్స్నే చేసాం, అందుకని ఈ జీసీఎఫ్ తీసుకుని నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ ఇంకా 35 ఉంది కాబట్టి అది కూడా తీసుకుంటే 5 7s are 35. ఇది కూడా ఒకసారి ఒక సింగిల్ స్టెప్లో అవుతుంది, మళ్ళీ 2 స్టెప్స్ అవుతుంది. చెప్పలేము ఎలాగో. ఎప్పుడైతే ఫైనల్ 0 ఎప్పుడు వస్తుందో అప్పుడు అది ఏమవుతుంది, జీసీఎఫ్ అవుతుంది. డివైజర్ని తీసుకోవాలి, ఇక్కడ కోషెంట్ని కాదు, ఇక్కడ రిమైండర్ని కాదు. డివైజర్ జీసీఎఫ్ అవుతుంది. 15 25 35 జీసీఎఫ్ ఈజ్ 5. ఈ మెథడ్లో ఇంకో సమ్ కూడా చూద్దాం. రేపు ఇంకా బిగ్ నెంబర్స్ తీసుకుని చేద్దాము, ఇవాళ అన్ని స్మాల్ నెంబర్స్తో. జీసీఎఫ్ ఆఫ్ 18 36 27 ఫస్ట్ 2 నెంబర్స్ 18 36. 18 2s are 36, రిమైండర్ 0. ఇక్కడ సింగిల్ స్టెప్లోనే అయిపోయింది. 18కి 36కి మనకి జీసీఎఫ్ వచ్చేసింది. 0 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే దాని డివైజరే జీసీఎఫ్ అనుకున్నాం కదా. 18 ఈజ్ జీసీఎఫ్. ఇంకా ఫైనల్ కాదు, ఈ 2 నెంబర్స్కి ఇంకో నెంబర్ ఉందిగా మనకి 27 ఉంది. 18 27, 18 1s are 18, రిమైండర్ 9. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డివైజర్ డివిడెండ్గా అయిపోతుంది. 18 9 2s are 18, రిమైండర్ 0. వాట్ ఈస్ ద జీసీఎఫ్ నౌ, 9 ఈస్ ద జీసీఎఫ్. ఫైనల్ ఎప్పుడైతే 0 వచ్చిందో దాని డివైజర్ మనకి ఏమవుతుంది, జీసీఎఫ్ అవుతుంది. కోషెంట్ చూసుకోకూడదు. ఎప్పుడు వచ్చింది 0 మనకి ఫైనల్గా 9తో డివైడ్ చేసినప్పుడు వచ్చింది, అప్పుడు జీసీఎఫ్ 9 అవుతుంది. ఇక్కడ ఈ 2 నెంబర్స్కి 18 అయ్యింది, కానీ 18కి మళ్ళీ 27 ఉంది కదా, మళ్ళీ మనం చేయాలిగా. ఈ 18 27 తీసుకుని చేసినప్పుడు 9 అయింది. వాట్ ఈస్ ద ఫైనల్ జీసీఎఫ్ ఆఫ్ 18 36 27 ఈజ్ 9. ఈ ఎల్సిఎం డివిజన్ మెథడ్, జీసీఎఫ్ కంటిన్యూ డివిజన్ మెథడ్, ఇవి 2 బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏ నెంబర్స్కి ఇచ్చినా సరే మనం ఇలా చేసేయచ్చు. దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.